ఓం నమో గణపతయ నమః. చిత్తూరు జిల్లా కాణిపాకం తర్వాత అంతే ప్రసిద్ధి కలిగిన వినాయకుని దేవాలయం అనకాపల్లి జిల్లా మనచోడవరంలోనే ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కాణిపాకం తర్వాత అంతటి ప్రసిద్ధి కావడానికి గల చరిత్ర మీకు తెలుసా? మీకు కాని తెలియకపోతే రండి, మీకు స్వామివారి యొక్క చరిత్రను వివరంగా చెప్తాను. చరిత్ర ఏంటంటే, సుమారు 200 సంవత్సరాల క్రితం గోవులను కాస్తున్న గొల్లలు స్వామివారిని శిలారూపంలో కనుక్కున్నారు. ఈ యొక్క విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియపరచగా ఆ రాతి యొక్క శిలారూపం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి రూపంగా గ్రహించారు. ఆ తరువాత మన చోడవరంలోనే ఉన్న మరి యొక్క అతి పురాతన శివాలయంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించగా స్వామివారి తొండం కోసం ఎంత దూరం తవ్వినా ఎక్కడా కనిపించలేదు. అలా తవ్వుతూ చివరగా తవ్వడాన్ని నిలిపివేసిన ప్రాంతాన్ని ఏనుగుబోదే అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ ఏనుగుబోదే ప్రాంతాన్ని పాత చెరువుగా పిలువబడుతుంది. ప్రస్తుతానికి స్వామివారి తొండం భాగం ఇంకా భూమిలోనే ఉందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో సంతోషిమాత మందిరం కూడా కలదు. ఈ దేవాలయంలో సాయంత్ర సమయంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకడం వలన స్వామివారు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఈ ఆలయంలో ఉన్న దైవ వృక్షం నాగమల్లి చెట్టును దర్శించడం వలన సంతానం సిద్ధిస్తుందని భక్తులకు అపారమైన నమ్మకం. ఈ యొక్క ఆలయ చరిత్రను మీతో పాటుగా మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి అంటే ఈ యొక్క వీడియోను వాళ్ళకి కూడా షేర్ చేయండి.